కదండి. అంతే. ఇప్పుడు భక్తిలో కూడా భయాన్ని నింపేస్తున్నారు. ఈ నింపడం వల్లే నిజంగా నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి 150 రూపాయలతో పూజ చేసుకోవాలని చెప్పినప్పుడు కొన్ని విమర్శలు వచ్చాయి. 150 రూపాయలతో ఎలా పూజ చేస్తారని. చాలా మంది మీరు చెప్పినట్టు మేము పూజ చేసుకున్నాం, చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. 150 రూపాయలతో ఎందుకు సాధ్యం కాదు అని. ఎందుకు సాధ్యం కాదు అంటే పాటించని వాళ్ళు ఉన్నారు, పాటించే వాళ్ళు ఉన్నారు. సరే, కనీసం 1,00,000 మందిలో 100 మంది పాటించిన, 100 మంది మారినా ధర్మం నిలబడ్డట్టే కదా. అందుకని మనలో మనం విమర్శలు మానేసి మనల్ని మనం ఒకళ్ళొకళ్ళు కలుపుకుంటూ చేయి కలుపుకుంటూ, ఎందుకంటే బిందువు కలిస్తేనే పెద్ద సముద్రం అవుతుంది. అందుకని హిందువులు ముఖ్యంగా సంఘటితం అవ్వండి, ఐకమత్యంగా ఉండండి, ధర్మాన్ని పాటించండి. ప్రతి వాటికి భయాలొద్దు, అపోహలొద్దు. మీ మనసు ఏది చెప్తే అది వినండి. అందుకే ప్రతి ఇంటికి ఒక గురువు ఉండేవారండి ఇది వరకు. ఆ గురువు ఎలా చెప్తే అలా నడుచుకునేవారు. ఇప్పుడు గురు వ్యవస్థ అంతా ఎక్కడుంది? ఎవరు గురువు లేదు, శిష్యుడు లేదు. అందరూ గురువుకి నామాలు పెట్టే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అందుకని అనవసరమైన అపోహలు వద్దండి. గ్రహణం అన్నా భయం వద్దు, పితృదోషం అన్నా భయం వద్దు. ఎలా అయితే మనకి ఇవన్నీ పెట్టారో అన్ని ఉపాయాలు చెప్పబడ్డాయి మన ధర్మంలో. ఎందుకంటే అవన్నీ చక్కగా చిన్నవన్నీ పాటించండి, అన్నీ పోయి ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే మనకి ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి కావాల్సింది ఏంటంటే ప్రశాంతమైన జీవితం. ఈ ప్రశాంతమైన జీవితం చేయడానికి చిన్న ఉపాయాలు చాలా ఉన్నాయి. అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ముఖ్యంగా చూసుకుంటే చనిపోయిన వారి ఫోటోలు కానీ వారి వస్తువులు కానీ మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చా, లేకపోతే ఆ వస్తువులను వాడొచ్చా అనేది కూడా ఒక ధర్మ సందేహమే. చాలా మంది ఏంటంటే చనిపోయిన వారి మనం భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి వస్తువులు మనం ఇప్పుడు సాయిబాబా అనే వ్యక్తి మన దగ్గర లేకపోయినా ఆయన వస్తువు మనం ఒక మ్యూజియంలో పెట్టుకున్నాం. సీతారాములు వారు లక్ష్మణ స్వామికి ఇచ్చినటువంటి సిద్ధాంత పథకాలన్నీ కూడా మనం మ్యూజియంలో పెట్టుకోం. అలాంటి వస్తువులన్నీ కూడా మనం పెద్దవాళ్ళు మనతో ఉన్నటువంటి ఆ ప్రేమని ఆ మమేకం చేసుకోవడం కోసం మనం కొన్ని వస్తువులు దాచుకుంటాం. అవి పూజా మందిరంలో ఆ ఫోటోలు పెట్టుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ప్రాబ్లమ్స్ లేవా, లేకపోతే వస్తువులు వాడడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీటి మీద ఏమైనా కొంచెం అంటే సందేహాలు చాలా ఉన్నాయి. దీని మీద కూడా నివృత్తి కార్యక్రమం చేద్దాం. తప్పకుండా తెలియజేస్తాను. యోయో టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గతించిన వారి యొక్క ఫోటోలు పూజా మందిరంలో పెట్టుకోవచ్చా? మీరు పూజా మందిరంలోనే అడిగారు. అసలు ఇంట్లో పెట్టుకోవడానికే భయపడుతున్నారు. ఎవరో చెప్పారట చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు, అందుకని నేను తీసి పక్కన పడేశానని ఒక ఇల్లాలు నాతో చెప్పారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. మన జన్మకి కారణమైనటువంటి తల్లిదండ్రుల ఫోటో ఇంట్లో ఉంచుకోవద్దని ఎవడో చెప్పితే, ఎందుకంటే వాళ్ళు పరమపదించారు కాబట్టి. అంటే వాళ్ళ దేహం వదిలేస్తే ఇంక మనకి వారితో సంబంధం లేదా? మన పుట్టుకకు కారణమైన వారి గురించి మనం ఇంతేనా అంటే ఏంటంటే మనం 24 గంటలు వాళ్ళు ఇచ్చిన ఆస్తులు కావాలి, వాళ్ళు ఇచ్చిన బంగారం కావాలి, వాళ్ళు ఇచ్చిన సంబంధాలు కావాలి, వాళ్ళ ఫోటో మాత్రం ఉండదు. ఇది చాలా తప్పు. పూజా మందిరంలో పెట్టుకోకూడదు అనేది వాస్తవం. ఎందుకంటే అది దేవతా స్థానం కాబట్టి. వాళ్ళు దేవతలు, వీళ్ళు పితృదేవతలు. వీరు పితృస్థానం ఎప్పుడు కూడా దక్షిణం, అంటే దక్షిణం యమస్థానం, యముడు అధిపతి దాన్ని. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి దక్షిణం వైపు గోడకి వేళ్లాడి తీసి ఉత్తరం ముఖం చూసేలాగా ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల ఫోటో ఉండి తీరాలి. తల్లిదండ్రులు, తాతయ్యలో చాలా ముఖ్యం. మీరు వాళ్ళకేమి పొద్దున్న లేచిన దగ్గర నుంచి షోడశోపచార పూజలు చేయాల్సిన లేదు, దండలు వేసిన అవసరం లేదు. ఏదో వాళ్ళు చనిపోయిన రోజు చక్కగా ఆ ఫోటో తుడిచి ఓ బొట్టు పెట్టి ఒక దండ వేయండి, అంతే. ఓ 10 మందికి అన్నదానం చేయండి, అంతే కదా. అంతే తప్ప రోజు పూజ చేయాల్సిన పనేం లేదు. ఖచ్చితంగా పెట్టుకుని తీరాలి. ఎందుకంటే మీ పిల్లలకి వాళ్ళ తాతలు ఎవరంటే ఏం చెప్తారండి? మా అమ్మ ఎలా ఉండేది, మా నాన్న ఎలా ఉండేవారు, మా తాత ఎలా ఉండారంటే నీ దగ్గర గుర్తుండాలి కదండి. ఇప్పుడు ఎంత ఇవి పెట్టుకోరండి, అక్కర్లేని బొమ్మలన్నీ అలంకరిస్తారు, చెక్క బొమ్మలు. మీ ఎదుగుదల అంటే మీరు ఈ భూమి మీద ఉన్నారు అంటే కారణం ఎవరండి? తల్లిదండ్రులు. మన పుట్టుకలకి మన భవిష్యత్తు కారణం వాళ్ళు కావాలనుకుంటేనే కదండి మీరు పుడతా. లేకపోతే మీకు ఈ శరీరం ఎక్కడది? ఇన్ని కబుర్లు, నేను ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్తున్నానంటే నా తల్లిదండ్రుల కారణం. వాళ్ళు ఈ శరీరాన్ని నాకు ఇచ్చారు కాబట్టి నేను ఎంతో కొంత చేయగలుగుతున్నాను, ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నాను. ఇలాంటి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకోపోవడం అనేది హర్షణీయం అయితే కాదు.